Hi viewers, welcome back to GRS Learn Life Sciences. Please subscribe for my Hi channel. viewers, welcome to T cell development video lesson part 1. మనము ప్రీవియస్ వీడియోస్లో బి సెల్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసాం. అండ్ ఈ వీడియోలో మనము ఏ విధంగా టీ సెల్ అనేటువంటిది డెవలప్ అవుతుంది అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఇక టీ సెల్ డెవలప్మెంట్లో మనము డిస్కస్ చేసేటువంటి అంశాలు ఏంటో ఇప్పుడు ఒకసారి అవుట్లైన్ చూద్దాం. ఈ వీడియోలో మనం ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ థైమస్ గురించి డిస్కస్ చేస్తాం, థైమస్ యొక్క నిర్మాణం గురించి, తర్వాత టీ సెల్ యొక్క మెచ్యురేషన్ అండ్ యాక్టివేషన్ తర్వాత ఇక టీ సెల్ అనేటువంటిది ఏ విధంగా ఇన్హిబిషన్ కూడా అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఈ టీ సెల్స్ యొక్క ఎఫెక్టార్ ఫంక్షన్స్ అనేటువంటివి మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా టీ సెల్ యొక్క రెగ్యులేషన్ గురించి డిస్కస్ అనేటువంటిది చేస్తాం మనము. సో ఇవి ఈ వీడియోస్లో మనం ఈ టీ సెల్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ కూడా బి సెల్ డెవలప్మెంట్ లాగే మనం ఫస్ట్ బి సెల్ డెవలప్మెంట్ గురించి ఏ విధంగా డిస్కస్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా మెచ్యురేషన్, దాని యొక్క యాక్టివేషన్ అనేటువంటిది డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత దానికి ఎఫెక్టార్ ఫంక్షన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో తర్వాత దీని యొక్క రెగ్యులేషన్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ దీని యొక్క థైమస్ స్ట్రక్చర్ చూద్దాం. ఈ థైమస్ యొక్క స్ట్రక్చర్ కానీ చూస్తే ఈ థైమస్ అనేటువంటిది ఇక పెరికార్డియల్ టిష్యూకి పైన అండ్ ఇక్కడ రైట్ లంగ్ అండ్ లెఫ్ట్ లంగ్కి మధ్యలో యొక్క ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి ఈ యొక్క స్ట్రక్చరే ఇక థైమస్ అనేటువంటిది. ఒక 1 year తర్వాత ఈ యొక్క థైమస్ అనేటువంటిది క్షీణించిపోతూ వస్తుంది. దీన్ని ఇన్వల్యూషన్ అని చెప్పి అంటారు. సో థైమస్ ఇన్వల్యూషన్ అంటే థైమస్ అనేటువంటిది చిన్నగా ఇక థైమస్ అనే దాని ప్లేస్లో ఇక ఫ్యాట్ టిష్యూ అనేటువంటిది రీప్లేస్ అయిపోవడం జరుగుతుంది. ఈ థైమస్లో ఈ యొక్క లింపోసైట్ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి వీటిని టీ లింపోసైట్స్ అంటారు. సో బి లింపోసైట్స్ నుంచి స్టెమ్ సెల్స్ అనేటువంటివి ఇక థైమస్కి మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఈ లింపోసైట్స్ అనేటువంటివి డెవలప్ అవ్వడము స్టార్ట్ అవుతాయి. సో అందువల్ల ఇక్కడ డెవలప్ అయ్యేటువంటి ఈ సెల్స్ను టీ లింపోసైట్స్ అంటారు. అలాగే బోన్ మ్యారో నుంచి ఫామ్ అయినటువంటి కొన్ని సెల్స్ అనేటువంటివి ఇక సెకండరీ లింపాయిడ్ ఆర్గాన్స్లోకి వెళ్ళి సెకండరీ లింపాయిడ్ ఆర్గాన్స్లో డెవలప్ అవుతాయి. ఆ సెకండరీ లింపాయిడ్ ఆర్గాన్స్లో డెవలప్ అయ్యే వాటిని బి సెల్స్ అన్నాం. ఈ బి సెల్స్ నుంచి మనము ఇక యాంటీబాడీస్ ఫామ్ అవుతాయని కూడా డిస్కస్ చేసాం. మరి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నది థైమస్. ఈ థైమస్ అనేటువంటిది ఇది టీ సెల్స్ డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి ఒక లింపాయిడ్ ఆర్గాన్. ఈ థైమస్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ కానీ చూసినట్టయితే అనాటమీ, ఇక థైమస్లో 2 areas ఉంటాయి, 2 parts అనేటువంటివి ఉంటాయి. ఒకటి కార్టెక్స్ రీజన్ అండ్ మెడుల్లా రీజన్. అండ్ ఈ కార్టెక్స్ అండ్ మెడుల్లాకి మధ్యలో మనము కార్టెక్స్ మెడుల్లా జంక్షన్ అనేటువంటిది ఒకటి అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ ఈ కార్టెక్స్లోకి ఇక బ్లడ్ వెజల్స్ ద్వారా ఇక బోన్ మ్యారో నుంచి ఇక లింపోసైట్స్ అనేటువంటివి ఇక కార్టెక్స్ రీజన్కి రీచ్ అవుతాయి. సో ఈ కార్టెక్స్ రీజన్కి రీచ్ అయిన తర్వాత ఇక బ్లడ్ వెజల్స్ ద్వారా ఇక లింపోసైట్స్ అనేటువంటివి తర్వాత ఇక్కడ వాటి ఫర్దర్ డెవలప్మెంట్ అనేటువంటిది జరగడం జరుగుతుంది. అయితే ఇవి బోన్ మ్యారోలో హిమటోపాటిక్ స్టెమ్ సెల్స్ నుంచి ఫామ్ అయిన తర్వాత మనం వాటిని ప్రికర్సర్ టీ సెల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. ఈ ప్రికర్సర్ టీ సెల్స్ అనేటువంటి తర్వాత ప్రో టీ సెల్స్ అనేటువంటివి ప్రొజెనేటర్ టీ సెల్స్ అనేటువంటి వాటిని ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొజెనేటర్ టీ సెల్స్ అనేటువంటివి ఈ యొక్క థైమస్ యొక్క కార్టెక్స్ రీజన్కి రీచ్ అవుతాయి. థైమస్ యొక్క కార్టెక్స్ రీజన్కి ఈ ప్రొజెనేటర్ టీ సెల్స్ అనేటువంటివి రీచ్ అయిన తర్వాత ఈ థైమస్లో ఫర్దర్ డెవలప్మెంట్ అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఈ ఫర్దర్ డెవలప్మెంట్కి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి థైమిక్ ఎపిథీలియల్ సెల్స్, ఈ థైమిక్ ఎపిథీలియల్ సెల్స్కి అవి బైండ్ అవ్వడం అనేటువంటిది అవసరము. సో ఈ థైమిక్ ఎపిథీలియల్ సెల్స్కి బైండ్ అయిన తర్వాత ఇక ఫర్దర్ డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. ఆ ఫర్దర్ డెవలప్మెంట్ని మనము యాక్టివేషన్ అని చెప్తాం. అయితే ఈ విధంగా థైమస్కి వస్తున్నటువంటి ఇక ప్రీ టీ సెల్స్ లేదా ప్రికర్సర్ టీ సెల్స్లో వాటిపైన మార్కర్స్ ఏముంటాయని పరిశీలిస్తే వీటిపైన కేవలం ఒక టీ సెల్ రిసెప్టార్ మాత్రమే ఉంటుంది. అండ్ అలాగే ఒక CD3 మార్కర్ అనేటువంటిది ఉంటుంది. ఒక టీ సెల్ రిసెప్టర్ అండ్ CD3 మార్కర్, ఈ 2 మాత్రమే ఉంటాయి. సో ఈ కండిషన్లో ఈ యొక్క టీ సెల్ అనేటువంటిది ఈ యొక్క కార్టెక్స్ రీజన్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీటిపైన మనం CD4 అండ్ CD8 లాంటి మార్కర్స్ అనేటువంటివి కనిపించవు. సో ఈ CD4, CD8 మార్కర్స్ అనేటువంటివి ఎక్కడ డెవలప్ చేసుకుంటాయి ఇక టీ సెల్స్ అంటే ఇవి థైమస్కి చేరిన తర్వాత థైమస్లో ఉన్నటువంటి కార్టెక్స్ రీజన్లో
యాక్టివేషన్ అవుతాయి. ఈ కార్టెక్స్ రీజన్లో ఇవి యాక్టివేట్ అయ్యి ఇక్కడ CD4 CD8 మార్కర్స్ అనేటువంటివి డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. అందువల్లనే ఇక థైమస్కి ఇవి రీచ్ కాకముందు ఈ యొక్క టీ సెల్స్ని ఏమని చెప్తారంటే టీ సెల్స్ని డబుల్ నెగిటివ్ సెల్స్ అని చెప్పి చెప్తారు. ఇవి డబుల్ నెగిటివ్ అంటే CD4 నెగిటివ్ CD8 నెగిటివ్ టీ సెల్స్ అని చెప్తారు. సో ఈ డబుల్ నెగిటివ్ టీ సెల్స్ అనేటువంటివి ఈ కార్టెక్స్ రీజన్లోకి వచ్చిన తర్వాత ఈ కార్టెక్స్ రీజన్లో తర్వాత ఇవి మళ్ళీ డివిజన్ చెంది ఫామ్ అయ్యేటువంటి థైమోసైట్స్ని ఏమంటారంటే DN2 అంటారు. సో ఇక్కడ డబల్ నెగిటివ్ 1 అంటారు ఈ సెల్ని. ఈ డబల్ నెగిటివ్ 1 నుంచి నెక్స్ట్ డబల్ నెగిటివ్ 2 అనేటువంటి సెల్ ఫామ్ అవుతుంది. ఈ డబల్ నెగిటివ్ 2 అనేటువంటిది దీనికి ఉన్నటువంటి ఇక స్టెమ్ సెల్నెస్ని ఇది లూజ్ అవుతుంది ఇక్కడ. అంటే ఇది ఈ థైమోసైట్ అనేటువంటిది స్టిల్ ఇంకా ఇది NK సెల్గా కానీ లేదంటే B సెల్గా కానీ అది ఫామ్ అవడానికి కావాల్సినటువంటి స్టెమ్ సెల్నెస్ అనేటువంటిది ఇంకా ఉంటుంది. కానీ ఎప్పుడైతే DN1 సెల్ అనేటువంటిది డబుల్ నెగిటివ్ 1 సెల్ అనేది డబుల్ నెగిటివ్ 2 సెల్గా అది డివైడ్ అవుతుందో ఈ సెల్స్కి ఇక పొటెన్షియల్ తగ్గిపోవడం జరుగుతుంది. ఈ డబుల్ నెగిటివ్ 2 సెల్స్ అనేటువంటివి తర్వాత నెక్స్ట్ డివిజన్ చెంది ఫామ్ అయ్యేటువంటి థైమోసైట్స్లో మనము ఇక CD4 ప్లస్ మార్కర్ అనేటువంటిది అబ్జర్వ్ చేయొచ్చు. ఈ CD4 మార్కర్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫామ్ అయ్యేటువంటి సెల్లో CD8 మార్కర్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఆ విధంగా డబుల్ నెగిటివ్ సెల్స్ అనేటువంటివి డబుల్ పాజిటివ్ సెల్స్గా ఇవి మారడం జరుగుతుంది. ఇవి ఎప్పుడు ఈ విధంగా మారుతాయంటే ఈ డబుల్ నెగిటివ్ సెల్స్ అనేటువంటి డబుల్ పాజిటివ్ సెల్స్గా ఇవి థైమస్కు చేరిన తర్వాతనే థైమస్లో ఉన్న కార్టెక్స్ రీజన్ చేరిన తర్వాతనే ఇవి ఈ విధంగా మారడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి థైమిక్ ఎపిథీలియల్ సెల్స్ అనేటువంటి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ థైమిక్ ఎపిథీలియల్ సెల్స్ అనేటువంటి తర్వాత ఈ డబుల్ పాజిటివ్ CD4 ప్లస్ CD8 టీ సెల్స్ నుంచి ఏదర్ CD4 ఆర్ CD8 అన్నటువంటి సెల్స్ మాత్రం ఫామ్ అయ్యేటట్టు చూస్తాయి. సో ఇనిషియల్గా ఇక్కడ మనకు CD4 ప్లస్ CD8 అనేటువంటి మార్కర్స్ ఉన్నటువంటి సెల్స్ అనేటువంటి ఫామ్ అయ్యాయి. సో ఈ CD4 అండ్ CD8 మార్కర్ ఉన్నటువంటి ఈ సెల్స్ తర్వాత CD4 ఓన్లీ ఆర్ CD8 ఓన్లీ సెల్స్గా ఇవి డెవలప్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా CD4 ఓన్లీ ఆర్ CD8 ఓన్లీ సెల్స్గా డెవలప్ అవడానికి వీటికి ఇక థైమిక్ ఎపిథీలియల్ సెల్స్ ఇంటరాక్ట్ అవుతాయి. ఈ థైమిక్ ఎపిథీలియల్ సెల్స్ పైన ఉండేటువంటి ఇక MHC ఫ్యాక్టర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. థైమిక్ ఎపిథీలియల్స్ పైన బోత్ MHC1 MHC2 ఫ్యాక్టర్ రెండు ఉంటాయి. ఇక MHC1 అండ్ MHC2 రెండు ఉన్నటువంటి ఇక థైమిక్ ఎపిథీలియల్ సెల్స్కి ఈ డబుల్ పాజిటివ్ సెల్స్ అనేటువంటివి ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ డబుల్ పాజిటివ్ సెల్స్ యొక్క టీ సెల్ రిసెప్టార్ అనేటువంటిది ఈ యొక్క ఎపిథీలియల్ సెల్ యొక్క MHC1తో అది కానీ బైండ్ అయితే అప్పుడు CD8 సెల్గా ఆ టీ సెల్ అనేటువంటిది కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ టీ సెల్ అనేటువంటిది ఈ టీ సెల్ రిసెప్టార్ ద్వారా ఇది ఆ యొక్క MHC2 మాలిక్యూల్ ఉన్నటువంటి ఆ యొక్క థైమిక్ ఎపిథీలియల్ సెల్తో బైండ్ అయినప్పుడు అది CD4 టీ సెల్గా అది డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క కార్టెక్స్ నుంచి మెడుల్లాలోకి ఏదర్ CD4 ప్లస్ ఆర్ CD8 ప్లస్ ఉన్నటువంటి సెల్స్ మాత్రమే రీచ్ అవ్వడం జరుగుతుంది. కార్టెక్స్లో ఉన్నటువంటి సెల్స్ అనేటువంటి బోత్ CD4 ప్లస్ CD8 ప్లస్ అనేటువంటిది ఉంటుంది. మెడులా రీజన్లో ఉన్నటువంటి సెల్స్ మాత్రం ఐదర్ CD4 ప్లస్ ఆర్ CD8 ప్లస్ లేదంటే CD4 ఓన్లీ ఆర్ CD8 ఓన్లీ అనే విధంగా సెల్స్ అనేటువంటివి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. అంతేకాదు ఈ యొక్క ఎపిథీలియల్ సెల్స్ అనేటువంటి ఇక థైమిక్ ఎపిథీలియల్ సెల్స్ అనేటువంటి రిలీజ్ చేసేటువంటి కొన్ని కీమోకైన్స్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బోన్ మ్యారో నుంచి ఈ యొక్క థైమస్కి ఈ యొక్క టీ సెల్స్ అనేటువంటివి మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా స్ట్రక్చర్ ఆఫ్ థైమస్ ఉంటుంది. అలాగే ఈ యొక్క థైమస్లో ఇక సెల్స్ అనేటువంటివి పాపులేషన్ అనేటువంటివి ఇక థైమోసైట్స్ ఉండడం ఇక థైమిక్ ఎపిథీలియల్ సెల్స్ అనేటువంటివి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఫర్దర్ ఇక యాక్టివేషన్లో ఈ యొక్క మెడుల్లా రీజన్లో ఇక్కడ సెలెక్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఇక టీ సెల్స్ యొక్క సెలెక్షన్ ఆ యొక్క టీ సెల్ యొక్క సెలెక్షన్ గురించి ఫ్యూ మినిట్స్లో మనం డిస్కస్ చేసుకుందాం. యొక్క డెవలప్మెంట్ మరొకసారి చూస్తే ఈ విధంగా బోన్ మ్యారో నుంచి కొన్ని సెల్స్ అనేటువంటి స్టెమ్ సెల్స్ అనేటువంటివి ఇక ప్రీకర్సర్ టీ సెల్స్గా మారినటువంటి స్టెమ్ సెల్స్ అనేటువంటివి ఇక థైమస్కి రీచ్ అవ్వడం, అలాగే ప్రికర్సర్ బి సెల్స్గా ఉన్నటువంటివి ఈ విధంగా సెకండరీ లింపాయిడ్ ఆర్గాన్స్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సెకండరీ లింపాయిడ్ ఆర్గాన్కి చేరినటువంటి బి సెల్ అంటే అక్కడ యాక్టివేషన్ అయ్యి డెవలప్మెంట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా డెవలప్ అయినటువంటి ఇక బి సెల్స్ అనేటువంటివి
యాంటీబాడీస్ అనేటువంటిది సీక్రెట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లో. అయితే అదేవిధంగా ఇక బోన్ మ్యారో నుంచి కొన్ని ప్రికర్సర్ టీ సెల్స్ అనేటువంటి ఇక్కడ థైమస్కి వస్తాయి. ఈ విధంగా థైమస్లో ఇవి కార్టెక్స్లో ఇవి ఇక్కడ యాక్టివేట్ కాబడతాయి. ఈ యాక్టివేట్ కాబడినటువంటి ఇక సెల్స్ నుంచి CD4 పాపులేషన్, CD8 పాపులేషన్ 2 సెట్స్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఫామ్ అయినటువంటి CD8 సెల్స్ అనేటువంటివి ఇవి సైటోటాక్సిసిటీ కలగజేయగలవు. అందువలన ఇవి టార్గెట్ సెల్స్ని లైసిస్ చేస్తాయి. అయితే ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి ఒక హెల్పర్ సెల్స్ అనేటువంటివి టీ హెల్పర్ సెల్స్ అనేటువంటివి మళ్ళీ ఒక థైమస్ నుంచి ఇవి సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్కి మైగ్రేట్ అవుతాయి. ఇక సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్కి మైగ్రేట్ అయిన తర్వాత ఇక థైమస్ నుంచి ఇక బ్లడ్ వెజల్ ద్వారా ఇక సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్లో ఆ యొక్క సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్ యొక్క కార్టెక్స్ రీజన్ అనేటువంటిది ఉంటుంది, పారాకార్టెక్స్ రీజన్ ఉంటుంది, మెడుల్లా అనేటువంటిది ఉంటుంది. ఇవి ఆ యొక్క కార్టెక్స్ రీజన్కి ఈ హెల్పర్ సెల్స్ అనేటువంటివి రీచ్ అవుతాయి. ఈ టెహీ హెల్పర్ సెల్స్ ఎప్పుడైతే కార్టెక్స్ రీజన్కి రీచ్ అవుతాయో ఆ కార్టెక్స్ రీజన్లో ఉన్నటువంటి ఈ యొక్క బి సెల్స్ అనేటువంటివి ఈ యొక్క టీ హెల్పర్ సెల్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ బి సెల్స్ అనేటువంటి ఈ టీ హెల్పర్ సెల్స్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఈ టీ హెల్పర్ సెల్స్ రిలీజ్ చేసేటువంటి యొక్క సైటోకైన్స్ వల్ల ఇక బి సెల్స్ అనేటువంటివి డిఫరెన్షియేషన్ అవుతాయి. డిఫరెన్షియేషన్ అయ్యి బి ప్లాస్మా సెల్స్ గాను, బి మెమరీ సెల్స్ గాను మారడం జరుగుతుంది. సో ఈ విధంగా టీ హెల్పర్ సెల్స్ అనేటువంటి మళ్ళీ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్కి రీచ్ అవుతాయి. అయితే ఈ టీ సైటోటాక్సిక్ సెల్స్ మాత్రం ఈ యొక్క బ్లడ్ లోనికి రిలీజ్ అయ్యి యొక్క బ్లడ్లో ఇక టార్గెట్ సెల్స్ని లైసిస్ చేయడం జరుగుతుంది. మనం ఇక ఫామ్ అయ్యేటువంటి సెల్స్ చూస్తే ఇక బోన్ మ్యారోలో ఫామ్ అయ్యేటువంటి ఈ యొక్క సెల్స్ అనేటువంటి ఓన్లీ ఇక CD3 రిసెప్టార్ను కలిగి ఉంటాయి, ప్లస్ ఇక టీ సెల్ రిసెప్టార్ అనేటువంటి దాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా CD3 రిసెప్టార్ ప్లస్ టీ సెల్ రిసెప్టార్ అనేటువంటి సెల్స్ అనేటువంటి ఇక థైమస్కి రీచ్ అవుతాయి. ఇక థైమస్లో ఇక డబుల్ నెగిటివ్ సెల్స్ అనేటువంటివి ఏం అవుతాయంటే అక్కడ ఉన్నటువంటి థైమిక్ ఎపిథెలియల్ సెల్స్ వల్ల అవి అక్కడ కార్టెక్స్ రీజన్లో CD4 అండ్ CD8 అనేటువంటి యొక్క ప్రోటీన్స్ని డెవలప్ చేసుకుంటాయి వాటి మెంబ్రెన్స్ పైన. ఆ విధంగా ఇవి డబల్ నెగిటివ్ సెల్స్ అనేటువంటివి డబల్ పాజిటివ్ సెల్స్గా మారడం జరుగుతుంది. ఈ విధంగా మారినటువంటి డబుల్ పాజిటివ్ సెల్స్ అనేటువంటివి ఆ యొక్క కార్టెక్స్ నుంచి మెడుల్లాకి రీచ్ అవుతాయి. ఆ తర్వాత ఇక మెడుల్లా రీజన్కి రీచ్ అయిన తర్వాత మెడుల్లా రీజన్లో కూడా ఇక థైమస్కి సంబంధించినటువంటి ఎపిథెలియల్ సెల్స్ ఉంటాయి. కార్టెక్స్లో ఉన్నటువంటి ఎపిథెలియల్ సెల్స్ను కార్టెక్స్ థైమిక్ ఎపిథెలియల్ సెల్స్ అంటారు. అలాగే ఇక మెడుల్లా రీజన్లో ఉన్నటువంటి వాటిని అయితే మెడులరీ థైమిక్ ఎపిథెలియల్ సెల్స్ ఉంటారు. సో ఇక మెడులరీ థైమిక్ ఎపిథెలియల్ సెల్స్తో ఇవి బైండ్ అవుతాయి. ఈ మెడులరీ థైమిక్ ఎపిథెలియల్ సెల్స్తో ఇవి బైండ్ అయినప్పుడు ఇవి అక్కడ CD4 ఓన్లీ ఆర్ CD8 ఓన్లీ సెల్స్గా ఇవి డెవలప్ అవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా ఫైనల్గా మనకు ఫామ్ అయ్యేటువంటి సెల్స్లో ఏమవుతుందంటే ఇక టీ సెల్ అనేటువంటి చూస్తే టీ సెల్ రిసెప్టార్ను కలిగి ఉంటుంది. టీ సెల్ రిసెప్టార్తో పాటు ఏమవుతుందంటే మనకి ఇక్కడ CD4 కానీ ఆర్ CD8 మాలిక్యూల్ అనేటువంటిది ఉంటుంది. దాంతోపాటు ఒక CD3 అనేటువంటి ఒక మాలిక్యూల్ అనేటువంటిది ఉంటుంది. సో CD3, CD4 ఆర్ CD8 అండ్ టీ సెల్ రిసెప్టర్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క సెల్స్ అనేటువంటివి ఇవి సైటోటాక్సిక్ సెల్స్ అయితే ఇవి కణాలను లైసిస్ చేయడం జరుగుతుంది. లేదా టీ హెల్పర్ సెల్స్ అయితే ఇవి మళ్ళీ ఇక థైమస్ నుంచి ఇక సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్కి రీచ్ అవుతాయి. సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్కి రీచ్ అయ్యి అక్కడ బి సెల్ని ఇవి యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా యాక్టివేట్ అయిన బి సెల్ అనేటువంటి తర్వాత అది యాంటీబాడీస్ని సెన్సైజ్ చేసి హ్యూమరల్ రెస్పాన్స్లో అది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక మెడులరీ రీజన్లో ఇక టీ సెల్స్ అనేటువంటిది సెలెక్షన్ అనేటువంటిది ప్రాసెస్ జరుగుతుంది. ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఇక కార్టెక్స్ నుంచి మెడుల్లాకి రీచ్ అయినటువంటి సెల్స్ అనేటువంటివి ఈ యొక్క CD4 ప్లస్ ఆర్ CD8 ప్లస్గా ఉంటాయి. ఈ యొక్క సెల్స్ అనేటువంటివి అక్కడ ఉన్నటువంటి థైమిక్ ఎపిథెలియల్ సెల్స్కి బైండ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి థైమిక్ ఎపిథెలియల్ సెల్స్కి బైండ్ అయినప్పుడు ఇక్కడ మనము ఇక పాజిటివ్ సెలెక్షన్ అండ్ నెగిటివ్ సెలెక్షన్ అనేటువంటి రెండు ప్రాసెస్లు అనేటువంటి చూస్తాం. అక్కడ ఉన్నటువంటి థైమిక్ ఎపిథెలియల్ సెల్స్ అనేటువంటివి ఇవి MHC1 అండ్ MHC2 రిసెప్టార్ రెండింటినీ కలిగి ఉంటాయని చెప్పాం. ఈ థైమిక్ సెల్స్ అనేటువంటివి ఇక సెల్ఫ్ యాంటీజెన్స్ అన్నిటినీ కూడా ఇవి ఎక్స్ప్రెస్ చేసేలాగా ఉంటాయి. సో ఈ విధంగా ఉన్నటువంటి యొక్క సెల్స్కి ఈ యొక్క CD4 ప్లస్ CD8 ప్లస్ సెల్స్ అనేటువంటివి బైండ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా బైండ్ అయినటువంటి సెల్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఏవైతే బైండ్ కావో ఆ బైండ్ కానటువంటి సెల్స్ అనేటువంటి వాటిని ఇక్కడ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ని నాన్ సెలెక్షన్ అంటారు. సో ఈ విధంగా పాజిటివ్గా బైండ్ అయినటువంటి సెల్స్ని
అంటే ఇక్కడ సెల్ఫ్ యాంటీజెన్స్తో బైండ్ అయినటువంటి సెల్ఫ్ యాంటీజెన్ పెప్టైడ్స్ కలిగి ఉన్నటువంటి ఈ యొక్క ఎంఎస్సి మాలిక్యూల్స్తో బైండ్ అయినటువంటి ఇక ఈ టీ సెల్స్ అనేటువంటిది ఇక్కడ ఇక సెలెక్షన్ అవ్వడం జరిగింది. సో ఏవైతే సెలెక్ట్ కాలేదో అవన్నీ అపోప్టోసిస్ ద్వారా ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సెలెక్ట్ అయిన తర్వాత ఈ యొక్క టీ సెల్స్ అనేటువంటివి తర్వాత ఫర్దర్ మళ్ళీ సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటి జరుగుతుంది వీటికి. సో ఈ ఫస్ట్ ప్రాసెస్ని మనము పాజిటివ్ సెలెక్షన్ అంటాం. ఎందుకంటే ఏవైతే బైండ్ అవుతున్నాయో ఈ యొక్క ఎపిథీలియల్ సెల్స్తో థైమిక్ ఎపిథీలియల్ సెల్స్తో వాటినే చూస్ చేసుకోవడం జరిగింది. అందువల్ల దీన్ని పాజిటివ్ సెలెక్షన్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ సెలెక్షన్ అనేటువంటిది నెగిటివ్ సెలెక్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఈ నెగిటివ్ సెలెక్షన్లో మళ్ళీ ఇవి థైమిక్ ఎపిథీలియల్ సెల్స్కి బైండ్ అవుతాయి యొక్క టీ సెల్స్. ఈ థైమిక్ ఎపిథీలియల్ సెల్స్కి ఈ టీ సెల్స్ బైండ్ అయినప్పుడు ఏ టీ సెల్స్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇక ఎంహెచ్సి 2తో కావచ్చు లేకుంటే ఎంహెచ్సి 1తో కావచ్చు స్ట్రాంగ్గా ఇవి బైండ్ అవుతాయో ఆ స్ట్రాంగ్గా బైండ్ అయ్యేటువంటి వాటిని ఇక్కడ ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు స్ట్రాంగ్గా బైండ్ అయ్యే వాటిని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఎంహెచ్సి రిసెప్టార్స్ ప్రజెంట్ చేస్తున్నవి సెల్ఫ్ యాంటీజెన్స్. ఈ టీ సెల్స్ అనేటువంటి స్ట్రాంగ్గా బైండ్ అయినట్టయితే ఇవి ఫర్దర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేటువంటిది ఫామ్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి సో ఈ టీ సెల్స్ అనేటువంటి వాటిని ఇక్కడ ఎలిమినేట్ చేయడం జరుగుతుంది, రిమూవ్ చేయడం జరుగుతుంది. అంటే ఏవైతే బైండ్ అవుతున్నాయో వాటిని ఇక్కడ రిమూవ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని నెగిటివ్ సెలెక్షన్ అంటారు. సో ఫస్ట్ ప్రాసెస్లో ఏం చేశారంటే ఏవైతే బైండ్ అవుతున్నాయో వాటిని చూస్ చేయడం జరిగింది, అందువలన దాన్ని పాజిటివ్ సెలెక్షన్ అన్నారు. అండ్ సెకండ్ టైము ఏవైతే బైండ్ అవుతున్నాయో వాటిని ఎలిమినేట్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని నెగిటివ్ సెలెక్షన్ అని చెప్పడం జరిగింది. అలాగే మిగిలినటువంటి కొన్ని టీ సెల్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఆ టీ సెల్స్ అనేటువంటివి మోడరేట్గా బైండ్ అయ్యే టీ సెల్స్, ఆ మోడరేట్గా వీటితో బైండ్ అయ్యే టీ సెల్స్ని ఇక్కడ సెలెక్షన్ అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే వీటి మధ్య ఉన్నటువంటి అఫినిటీ అనేటువంటిది ఎక్కువ ఉంటుందో ఈ అఫినిటీ వల్ల ఇక టీ సెల్స్కి ఇక ఎపిథీలియల్ సెల్స్ నుంచి ఇక అపోప్టాసిస్ సిగ్నల్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అపోప్టాసిస్ సిగ్నల్ వల్ల ఇవి ఎలిమినేట్ కావడం, చనిపోవడం జరుగుతుంది. అదే మోడరేట్ బైండింగ్ ఉన్నప్పుడు ఈ అపోప్టాటిక్ సిగ్నల్ అనేటువంటిది ఇక టీ సెల్స్ అనేటువంటిది కిల్ చేయదు. అందువల్ల ఈ విధంగా మోడరేట్ బైండింగ్ ఉన్నటువంటి ఇక టీ సెల్స్ అనేటువంటివి ఫర్దర్ డెవలప్ అవుతాయి. ఇవి డెవలప్ అయిన తర్వాత ఇక థైమస్ నుంచి ఇవి ఇక పెరిఫెరల్ లింపాడ్ ఆర్గాన్స్ అనేటువంటివి ఇవి రీచ్ అవ్వడం జరుగుతుంది. పెరిఫెరల్ లింపాడ్ ఆర్గాన్స్ అంటే ఇక లింప్ నోడ్స్కి రీచ్ అవుతాయి. ఆ లింప్ నోడ్కి రీచ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఇక బీ సెల్స్ని యాక్టివేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా టీ సెల్ డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. Thank you for watching this video. In my next video, we will learn types of T cells.